అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజలను మూడేళ్లుగా మోసం చేస్తుందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిసర ప్రాంత రైతులకు ఇప్పటికీ 5 సార్లు రైతు బంధు ఇవ్వాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 సార్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పీఎన్జీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డిపై సబితా ఇంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. రైతులు పండించిన పంటలకంత అన్నిటికీ కూడా మద్దతు ధర కన్నా 500 ఎక్కువ బోనస్ ఇచ్చి మేము కొంటాము. ఒక పంట అని చెప్పలేదు. కానీ ఎలక్షన్స్ అయిపోగానే అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించేసింది. మేము అన్ని పంటలు అనలేదు, వడ్లు కొంటామన్నారు. సరే వడ్లన్న కొంటానంటే మేము అన్ని వడ్లు కొంటామంటలేము, సన్న వడ్లు మాత్రమే. సన్న వడ్లు మాత్రమే 500 బోనస్ ఇచ్చి కొంటామన్నారు. కొని అదన్నా మొత్తం కొన్నారంటే అది కూడా అరకొరగా కొని ఆ బోనస్ కూడా ఇప్పటివరకు రైతుల అకౌంట్లలో పడలేదు. ఇప్పటికీ రైతుల అకౌంట్లలో పడలేదు. మీరు చేస్తున్న మోసం, మీరు చేస్తున్న జిమ్మిక్కులు, ఈ ప్రభుత్వం చేస్తున్న జిమ్మిక్కులు అంతా రైతులు గమనిస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అన్నదాత. సహనం ఎక్కువ ఉంటుంది రైతుకి, కాబట్టి అన్ని భరిస్తున్నారు. భరించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నారు.